ప్రేసలా నువ్వు మాట్లాడేది తెలుసు, నువ్వు ఆలోచించేది సమస్తం తెలుసు. కనుక రాయబడుతూ ఉంది, నువ్వు ఎక్కడో రాస్తూ ఉన్నాడు. పశ్చాత్తాపంతో మారు మనసు పొందినాడు, హృదయమనే తలుపు తెరిచినాడు. ఆ తలుపు తెరవబడినప్పుడు నేను మీతో ఉంటాను, మీతో భోజనం చేస్తానని చెప్పిన దేవుడు అబద్ధికుడు కాదు, ఆయన సత్యవంతుడు. ఆయన మాట ప్రకారం నీ హృదయాన్ని ఇప్పగలిగితే, నీవు దేవుని సదబడి కన్నీరు కాచి పశ్చాత్తాపడగలిగితే దేవుడే నీ దేవుడే. చెల్లి కాండగా నేర్చుకున్నట్టు ఆనందాలతో అభిషేకం ఆయన వస్తున్నాడు. మాట వినగానే వస్తుంటే ఈయన వెళ్తున్నాడు, ఆయన వస్తున్నాడు అంటే ఈయన హృదయాన్ని దేవునికి ఇస్తున్నాడు, దేవుడి హృదయంలో జారిపోతున్నాడు. అయితే అక్కడికి వచ్చినప్పుడు ఏం చేసి తెలిసిన ఆ పొట్టివాడైనందున జనులు గుంపు కూడిండుట వలన యేసుప్రభువును చూచుటకు మేడి చెట్టు ఎక్కాను అని వ్రాయబడింది. అక్కడ లోకసువార్త 19వ అధ్యాయంలో ఆ మాట వ్రాయబడింది. కనుక ఇప్పుడు పొట్టివాడు అంటే కొరసబుద్ధి గలవాడు లోకంలో ఉన్నాడు. జనులు గుంపుకుంటే తనలో తన పాపములు అన్నీ తన చుట్టూ ఉన్నాయి. ప్రేసలను రక్షింపనేరకినట్లు వ్యవస్థలు కూర్చోకలేదు, విననేరకినట్లు ఆయన చెవులు మందం కలేదు. మీ పాపములు మీ దోషములు ఆయనకి మీకు మధ్యలో నిలబడినాయి. ఇవన్నీ చుట్టూ ఉన్నాయి. కనుక ఏం చేయాలా? మేడి చెట్టు ఎక్కినని వ్రాయబడింది. ప్రేసలను మేడి చెట్టు అంటే సిలువకు గుర్తు. అవమానములు, నిందలు అన్నీ. పాపం చేసినప్పుడు సిగ్గుపడాలి, కానీ పాపాన్ని ఒప్పుకుంటానికి సిగ్గుపడకూడదు. తప్పు చేసినప్పుడు సిగ్గుపడాలి, కానీ తప్పును ఒప్పుకుంటానికి సిగ్గుపడదు. ధైర్యం రావాలి. కనుక చెట్టు ఎక్కినంటే అర్థం ఏంటంటే, ప్రేసలరా ఎవరెవరిని బాధపరిచారు, ఎవరినెవరిని ఏం చేశాడో అన్నీ కూడా క్షమాపణ కోరుతున్నాడు. ఇది ముఖ్యము. ఒక క్రైస్తవుని జీవితంలో ప్రేమ కలిగి దేవుని చేత ముద్రింపబడి ఉండవాలంటే సహోదరుని ప్రేమించడం నేర్చుకోవాలి, క్షమించడం నేర్చుకోవాలి, ఎవరినైనాను వారిని ఓర్చుకుంటూ నేర్చుకోవాలి. తెలిసిన నా జీవితంలో నేను చూసినప్పుడు వెళ్ళిపోయి దేవుని సేవకులు పాదాలు పట్టుకుని నేర్చాను, క్షమాపణ కోరాను. అనేక విషయాలు అవన్నీ చెప్పడానికి సమయం చాలు, కానీ కొన్ని విషయాల్లో దేవుని సేవకుల్ని బాధపరిచినాను. అంటే దేవుని సేవకుని బాధపరచడం అంటే దేవుని బాధపరచడం ఎంతవరకు తెలుసు? నా సేవకుడు ఎక్కుంటాడో నేను ఎక్కుంటాను. వెళ్ళి వారు కాళ్ళు పట్టుకుని ఏడ్చాను, బ్రతిలాడినాను. అప్పుడు మరలా తిరిగి నేను దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకునేదానికి ఆ దేవుని ఆత్మ నాకు అనుగ్రహించాడు. ఆత్మ అల్లరికి కర్త కాదు, ఆత్మ అబ్బా తండ్రిని మూలుసు కన్నీరికి వచ్చేది ఆత్మ. కనుక ప్రేసలారా అక్కడికి వెళ్ళి అంత సిగ్గుపడకుండా ఒప్పుకుంటున్నాడు, నా జీవితం ఇది, నేను ఇది ఇలాంటి కాదు సంపాదించుకుంటూ అన్యాయం చేశాను, లంచాలు తీసుకున్నాను అన్నీ చెబుతున్నాడు. ఏమి చెప్పకుండా పూడ్చిపెట్టి పైకి ప్రభా నేను పాపిని, మేము పాపను కుదరదు సోదరు, మేము పాపం ఏంటి, నీవు పాపి, నేను పాపం చేసావు.